వెంట్రుకలకు ప్రాణం లేదు. మనిషి బ్రతికి ఉండగానే అవి మనిషి నుండి చనిపోయి బయటికి వస్తాయి. ఈ వెంట్రుకల్లోనే మనిషికి సంబంధించిన సమాచారం, మనిషి రహస్యాలు అన్నీ దాగి ఉంటాయి. ప్రాణం లేని, జీవం లేని వెంట్రుకల్లోకి మనిషికి సంబంధించిన డేటా ఎలా వస్తుంది? మనిషి రహస్యాలను వెంట్రుక ఎలా నిల్వ చేసుకుంటుంది? నేరస్తులను పట్టుకోవడానికి వెంట్రుకలో ఏ భాగం ఉపయోగపడుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. వెంట్రుకతో కొండని లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది, లేదంటే వెంట్రుక పోతుంది అని వెంట్రుకల్ని చాలా తక్కువ అంచనా వేస్తాం. కానీ తీగ లాగితే డొంక కదులుతుంది అనే విధంగా ఒక్క వెంట్రుకతో మనిషి రహస్యాలను, మనిషి చరిత్రను కూడా బయటకు తీయవచ్చు. అది ఎలా అనేది అర్థం కావాలంటే ముందు వెంట్రుకలు ఎలా పెరుగుతాయి అనేది తెలియాలి. చర్మంలో వెంట్రుక తయారయ్యే భాగాన్ని హెయిర్ ఫోలికిల్ అంటారు. ఇది వెంట్రుకకు మూలం. ఇది ఒక ఫ్యాక్టరీ లాగా వెంట్రుకను తయారు చేస్తూ ఉంటుంది. చర్మంలోని 3 పొరలలో ఫోలికల్ అనేది చర్మం యొక్క మధ్య పొర అయిన డెర్మిస్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి రక్తనాళాలు, నాడులు, గ్రంథులు, నరాలు అటాచ్ అయి ఉంటాయి. రక్తం నుండి పోషకాలు దీనికి చేరి దీని నుండి వెంట్రుక కణాలు పెరుగుతాయి. మన శరీరంలో ఏ మార్పు జరిగినా అది రక్తంలోకి చేరుతుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు అందులోని పదార్థాలు రక్తంలోకి చేరుతాయి. రక్తం ఆ పదార్థాలను హెయిర్ ఫోలికిల్కి తీసుకువెళ్తుంది. హెయిర్ ఫోలికల్ యాక్టివ్గా ఉండి రక్తంలోని అన్ని పదార్థాలను తీసుకుని వెంట్రుకను తయారు చేస్తుంది. ఇక్కడ ఫోలికల్ నుండి బయటికి వచ్చేటప్పుడు వెంట్రుక కణాలు మృత కణాలుగా, జీవం లేని కణాలుగా మారి బయటకు వస్తాయి. ఎందుకంటే ఫోలికల్ నుండి బయటికి వచ్చే కణాలలో నీరు తగ్గిపోతుంది. కణాలలోని కేంద్రకం మాయమవుతుంది. గట్టిగా కెరోటిన్ అనే ప్రోటీన్గా మారిపోతుంది. ఇది జీవం లేని పదార్థం. ఈ కెరోటిన్ స్ట్రక్చర్తో వెంట్రుక తయారవుతుంది. అందుకే వెంట్రుకలను కత్తిరించినా, మంట పెట్టినా, రంగు వేసినా మనకు నొప్పి అనిపించదు. మనకు ఏమీ స్పర్శ ఉండదు. కేవలం అడుగున ఫోలికల్ ప్రాంతంలోని చర్మం కణాలకు మాత్రమే నొప్పి కలుగుతుంది, అంతే. మరి ఇందులో సమాచారం ఎలా సేవ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. రక్తం ద్వారా ఫోలికల్కి వచ్చిన అన్ని పదార్థాలు బయటకు వచ్చే వెంట్రుకలలోని కణాలలోకి చేరుతాయి. వెంట్రుక తయారవుతున్న ప్రతిరోజు మనిషి శరీర పరిస్థితి చిన్న చిన్న రికార్డులుగా వెంట్రుకలో చేరిపోతూ ఉంటుంది. ఆ రోజు, ఆ గంటలో మనిషి శరీరంలో ఉన్న పదార్థాలు వెంట్రుక తయారయ్యే కణాలలో నిలిచిపోతాయి. పోషకాలలోని పదార్థాలు వెంట్రుక కణాలలోకి చేరాక వెంట్రుక కణాలు మరణించి బయటకు వస్తాయి. బయటకు వచ్చినవి మృత కణాలు కాబట్టి ఆ పోషకాల గుర్తులు అందులో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఇలా కెరటిన్ స్ట్రక్చర్లో ఈ సమాచారం అంతా సేవ్ అవుతుంది. ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిమెంట్ గట్టి పడే ముందు అందులో ఏదైనా పడితే ఆ సిమెంట్ గట్టి పడ్డాక అవి అందులోనే అలాగే ఉండిపోతాయి. అదేవిధంగా వెంట్రుక కణాలు మరణించి కెరోటిన్గా మారాక కెరాటిన్ స్ట్రక్చర్లో ఆ గుర్తులు అలాగే ఉండిపోతాయి. మనం ఒక పూట బిర్యానీ తిన్నప్పుడు బిర్యానీలోని పదార్థాలు జీర్ణమయ్యి రక్తం ద్వారా వెంట్రుక కణాలకు చేరుతాయి. ఆ పదార్థాలు తీసుకుని వెంట్రుక పెరుగుతుంది. బయటకు వచ్చాక మరణిస్తుంది. ఆ పూట పెరిగిన వెంట్రుకలో బిర్యానీకి సంబంధించిన పదార్థాలు అలాగే ఉండిపోతాయి, శాశ్వత గుర్తులుగా మిగిలిపోతాయి. ఇదే విధంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు రక్తంలో కలిసిన ఆల్కహాల్లోని పదార్థాలు వెంట్రుకల్లోకి చేరి వాటి గుర్తులను వెంట్రుకల్లో స్టోర్ చేస్తాయి. ట్యాబ్లెట్ వేసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, గంజాయి తీసుకున్నా అన్నీ రక్తం ద్వారా వెంట్రుకల్లోకి చేరి అక్కడ డెడ్ సెల్స్గా మారి స్టోర్ అవుతాయి. మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నాం, ఈ సమాచారం అంతా వెంట్రుకలో నిల్వ ఉంటుంది. అంతేకాదు, మనం ఆనందంగా ఉన్నా, మనం బాధగా ఉన్నా మన శరీరం నుండి హార్మోన్లు రక్తంలోకి విడుదలవుతాయి. ఇవి రక్తం ద్వారా వెళ్ళి వెంట్రుకలో నిల్వ ఉంటాయి. మనం ఎక్కువ స్ట్రెస్కు గురైనా, భయపడినా, షాక్ అయినా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. శరీరం ఇలా స్పందించిన ప్రతిసారి హార్మోన్స్ రక్తంలోకి విడుదలవుతాయి. ఈ విషయాలు కూడా వెంట్రుకల్లో రికార్డ్ అవుతాయి. టీనేజ్ వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు శరీరంలో చాలా ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ అన్నీ వెంట్రుకల్లో గుర్తులుగా మారి స్టోర్ అవుతాయి. రక్తం శరీరంలో ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. రక్తంలోనే అన్నీ ఉన్నప్పుడు రక్తంలో ఎందుకు సమాచారం నిల్వ ఉండదు అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. దానికి కొన్ని కారణాలున్నాయి. ఏ పదార్థమైనా రక్తంలోకి త్వరగా చేరుతుంది, రక్తం నుండి త్వరగా బయటకు వస్తుంది. అంటే 1 నుండి 3 రోజుల వరకు మాత్రమే రక్తంలో ఆ పదార్థాలు ఉంటాయి. తర్వాత రక్తంలో అవి కనబడవు. కానీ వెంట్రుకల్లో డెడ్ సెల్స్ కాబట్టి శాశ్వతంగా ఆ పదార్థాల సమాచారం అలాగే ఉండిపోతుంది.
వెంట్రుక సాధారణంగా నెలకు 1 సెంటీమీటర్ పెరుగుతుంది. ఆ నెలకు సంబంధించిన శరీర సమాచారం అంతా ఆ 1 సెంటీమీటర్ వెంట్రుకలో ఉంటుంది. ఇలా వెంట్రుక పొడవును బట్టి ఆ కాలం సమాచారం అందులో ఉంటుంది. దీనిని హెయిర్ టైమ్ లైన్ అంటారు. ఈ వెంట్రుకని చిన్న చిన్న భాగాలుగా కట్ చేసి ప్రతి భాగాన్ని మైక్రో లెవెల్లో టెస్ట్ చేస్తారు. ఈ విధంగా అందులోని సమాచారం తెలుసుకుంటారు. దీనిని సెగ్మెంటల్ హెయిర్ అనాలిసిస్ అంటారు. కానీ ఈ టెస్ట్లు ఎవరు పడితే వారు చేయడానికి లేదు. మెడికల్ హెల్త్ కోసం డాక్టర్ దీనిని రిఫర్ చేయాలి, లేదా ఫోరెన్సిక్ లీగల్ కేసుల కోసం పోలీసులు లేదా కోర్టు ఆదేశాలతో ఈ టెస్టులు చేయాలి. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, గోర్లు కూడా కెరాటిన్తోనే ఏర్పడతాయి కదా అని. అవును, మనిషి వేళ్ళకి ఉండే గోర్లు కూడా మరణించిన కణాలతోనే ఏర్పడతాయి. ఇందులో కూడా కెరాటిన్ అనే ప్రోటీనే ఉంటుంది. గోర్లలో కూడా సమాచారం సేవ్ అవుతుంది. కానీ గోర్లు వెంట్రుకలు అంత వేగంగా పెరగవు. వెంట్రుకలు నెలకు 1 సెంటీమీటర్ పెరిగితే గోర్లు నెలకు 0.3 సెంటీమీటర్స్ మాత్రమే పెరుగుతాయి. వెంట్రుకలో నిల్వ ఉన్నంత ఎక్కువ సమాచారం గోర్లలో ఉండదు. ఇక నేరస్తులను పట్టుకోవడానికి ఫోరెన్సిక్ టీం హెయిర్ నుండి DNA శాంపిల్ను కలెక్ట్ చేస్తుంది. కానీ హెయిర్స్లో ఉన్నవి డెడ్ సెల్స్. DNA అనేది జీవమున్న కణాలలో ఉంటుంది. వీటి నుండి DNA టెస్ట్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చెప్తాను. హెయిర్లో ఉండే సెల్స్ అన్ని డెడ్ సెల్స్ అయినప్పటికీ వెంట్రుకలో DNA ఉంటుంది. అది ఎలా అంటే, వెంట్రుక అడుగున మూలం లేదా ఫోలికల్లో కణాలు సజీవంగా ఉంటాయి. వెంట్రుకను లాగినప్పుడు దాని మూలంతో పాటు అంటే హెయిర్ రూట్తో పాటు అది ఊడి వస్తే అది DNA టెస్ట్కి ఉపయోగపడుతుంది. అంతేకాని కత్తిరించిన వెంట్రుకలలో, సగానికి తెగిన వెంట్రుకలలో DNA ఉండదు. ఇవి ఫోరెన్సిక్స్ టెస్ట్లలో DNA తెలుసుకోవడానికి పనికిరావు. హెయిర్ రూట్లోని ఫోలికల్తో ఉన్న వెంట్రుకల్లో DNA ఉంటుంది. ఈ వెంట్రుక మూలంలో ఉండే DNAను బయటికి తీసి దాని కాపీలను ఎక్కువ సంఖ్యలో తయారు చేసి క్రైమ్ సీన్లోని ఆధారాలతో మ్యాచ్ చేసి చూస్తారు. ఆ విధంగా ఫోరెన్సిక్ టెస్టులకు కూడా హెయిర్ ఉపయోగపడుతుంది. ఈ DNA ద్వారా ఆ వ్యక్తి మేలా ఫీమేలా, అతని రంగు ఏది అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు అతని ఎత్తు బరువు కూడా అంచనా వేయవచ్చు. వయసు పెరిగే కొద్దీ వెంట్రుకల రంగు మారుతుంది. ఈ రంగు మార్పు అనేది మెలనిన్ వల్ల జరుగుతుంది. మన చర్మం, జుట్టు, కళ్ళ రంగుకు కారణం ఈ మెలనినే. కానీ సమాచారం సేవ్ అయ్యేది కెరాటిన్లో. కాబట్టి రంగు మారినా సేవ్ అయ్యే డేటా మారదు. ఈ విధంగా వెంట్రుకలో మనిషి యొక్క శారీరక, మానసిక, లైంగిక సమాచారం అంతా దాగి ఉంటుంది. ఒక్క వెంట్రుకలో మనిషి రహస్యాలు, మనిషి చరిత్ర మొత్తం దాగి ఉన్నాయి అంటే ఈ సృష్టి గొప్పతనంకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.